నమస్కారం అండి. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. ప్రశాంత్ ఉప్పల గారి ప్రశ్నలు. స్టేట్మెంట్ 1. మొదటి స్టేట్మెంటు, పరమాత్ముడు పరమాణువులతోటి అణువులు తయారు చేసిండు. ఆ అణువులు సమస్త జగత్తును ఆ అణువులతోటి సమస్త జగత్తును నిర్మించాడు కదా. విశ్వము విశ్వాసి యొక్క సంకల్పము. విశ్వం అనేది విశ్వాసి యొక్క సంకల్పము. విశ్వాసి అంటే వ్యక్తి అని అర్థం. ఆలోచించే శక్తి ఉన్న ప్రతి జీవి కూడా ఒక విశ్వాసియే. ఎవరు అన్నారు పరమాత్మ అణువులతోటి సమస్త జగత్తు నిర్మించారని? ఇది ఒక అశాస్త్రీయమైన వాదన. శాస్త్రీయమైన సత్యం ఏమిటి అంటే, పరమాత్మ అణువులతోటి సమస్త జగత్తు నిర్మించలేదు, సంకల్పాలతో సృజించాడు. సృజించిన దాన్ని సృష్టించాడు. సృష్టికి అంటే స్థిరముగా ఉండటం అన్నమాట. సృజించడం అంటే సృష్టించింది కాలగర్భంలో కలిసిపోవడం. కొన్ని సృష్టిస్తారు, కాలగర్భంలో కలిసిపోతాయి. వర్తమానంలో ఉండేదాన్ని సృష్టి అని అంటారు. కాలంలో సృజించేటి అవి కాలంతో పాటు జనిస్తూ పోయేటి సృజించడము అని అంటారు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కాలంలో అనేక అసత్యాలు. కానీ సత్యం మాత్రం ఒక్కటే, అదే పరమాత్మ, అదే సచ్చితానందం, అదే సంకల్పాలు. తన యొక్క శాస్త్రీయమైన సత్యం ఏమిటి అంటే, పరమాత్మ అణువులతోటి సమస్త జగత్తును నిర్మించలేదు, సంకల్పాలతోటి సృజించాడు. అదే సంకల్పం, అదే సంకల్ప శక్తి తన యొక్క బిడ్డలో అయిన జీవాత్మలకి ప్రసాదించాడు. అంటే మనతో మొదలుకొని అహంకారం ఉన్న సమస్త లోకాలలో ఉండేటువంటి సమస్త జీవరాశుల. అహంకారం లేకపోతే మనం కొత్త సృష్టి చేయలేము. అహంకారం ఉంటేనే కొత్త సృష్టి చేయగలుగుతాం. ఏ జీవి అయినా కానీ. జగత్తును జీవేశ్వరులు సృజించారు. అణువులను పరమాత్మ యొక్క బిడ్డలు మరియు ప్రతిబింబాలైన జీవాత్మల యొక్క క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ద్వారా సృజింపబడ్డాయి. అంటే సంకల్పముల ద్వారా. ఇచ్ఛాశక్తి ప్లస్ జ్ఞానశక్తి ప్లస్ క్రియాశక్తి ఈజ్ ఈక్వల్ టు సంకల్పశక్తి. వ్యక్తి అంటే జీవాత్మ యొక్క త్రిభ్రమలు. కాలము, మధ్యలో అహంకారం ఉంటుంది, అహం ఉంటుంది. కాలము, అణువులు, అల అంటే స్థలము. అల అంటారు, అల వైకుంఠపురిలో అట్లా చెప్తారు కదా. అలా అంటే స్థలం. అదే దాన్ని ఇంకొక కకారాత్మకంగా చెప్తున్నాను. కామి అంటే జీవాత్మ, అంటే కామి అంటే వ్యక్తి. ఆ వ్యక్తికి కాలం అనేది గోచరమవుతుంది. కణం అంటే అణువులు, అంటే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క రూపం ఉన్నటువంటి, బరువు ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు. కాలం అంటే ఆకాశం, ఆకాశతత్వము. కోశము అంటే కాశము అంటే స్థలము, అంటే భూమి అనేది కాశ్యము, కాశ్యపి, కోశల రాజ్యము అని అంటారు కదా. రాముడు కోశల రాజ్యానికి రాజు అని అంటారు. తర్వాత కాశము అంటే ఆకాశానికి వ్యతిరేక పదము.
ఆకాశానికి వ్యతిరేక పదము వచ్చేసి భూమి అంటే స్థలము. జగత్తును ఉత్పత్తి చేసేది ఏది ఉందో అదే జీవాత్మయే జగత్తి ఉత్పత్తుకు కారణము. ప్రశాంత్ ఉప్పల గారి ప్రశ్నలు. ఇంకొక ప్రశ్న వేశాడు. మై డౌట్ ఈజ్, అణువులను పరమాత్ముడు సృష్టించాడా, లేక పరమాణువులు ఈశ్వరుడు వేరువేరా? ఒకసారి విచారించండి. ఈ సమస్త జగత్తులో అణుమయమైన సమస్త వస్తుజాలము మీ యొక్క సంకల్పం ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది. అణువులన్నీ జీవుల యొక్క సంకల్పాలే తప్ప నిజము కావు. ఈశ్వరుడు అణువులు ఏకమయ్యేది, అద్వైత స్థితి పొందేది జీవేశ్వరులు అంటే ఒక్క జీవాత్మ కాదు, అనేక మంది జీవాత్మలు, అనేక మంది ఈశ్వరులు. అణువులు ఏకమయ్యేది అద్వైత స్థితి పొందిన జీవేశ్వరులు అయిన జీవాత్మల యొక్క సంకల్పములలోనే. వివిధ జీవాత్మలకు వివిధ కర్మ ప్లస్ జ్ఞాన స్థాయిలు ఉంటాయి. అలాగే జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక పరిణామక్రమము బట్టి అణువులు ఈశ్వరుడు ఒక్కటే అని వేరువేరా అని ఉంటుంది. వ్యక్తి యొక్క చైతన్యం అంటే ఆ వ్యక్తి యొక్క చైతన్యము, ఆ వ్యక్తి యొక్క జ్ఞానము ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అణువులు ఈశ్వరుడు ఒక్కటేనా అనేది. మనం ముందు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పరమాత్మ అంటే వ్యక్తి కాదు అని కాలశక్తి లేదా చైతన్య శక్తి లేదా జీవశక్తి లేదా మహాశూన్యము లేదా మహాసంకల్పము అని నా వీడియోలో మొదటి నుంచి చూస్తే మీకు భౌతిక శాస్త్రపరంగా వివరించాను. ఆ వీడియోల యొక్క లింకు మీకు కింద పేస్ట్ చేస్తాను, మీరు చూడండి. ఏమీ లేదు అంటే అహంకారం కూడా లేనట్లే కదా. శూన్యము అంటే ఏమీ లేదు అని అర్థం. అంటే ఏమీ లేనప్పుడు వ్యక్తిత్వం కూడా ఉండదు కదా, వ్యక్తిత్వం లేకపోతే అహంకారం కూడా ఉండదు కదా, కేవలం ఉనికి మాత్రమే ఉంటుంది. ఆ యొక్క స్థితినే కైవల్య స్థితి అని అంటారు. ఆదిలో సంకల్పము ద్వారా మాత్రమే సోల్స్ సృష్టించబడ్డాయి. సోల్స్ అంటే జీవాత్మలు, దివ్యమైన జీవాత్మలు, ఆదిలో దివ్యమైనటువంటి జీవాత్మలు. మొదట నాలుగు గుణతత్వాలతో జీవాత్మలు సృష్టించబడ్డాయి. అవే మన పురాణాలలో చెప్పబడేటువంటి సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమార, 4 కుమారులైనటువంటి నాలుగు తత్వములతో సృష్టి ఏర్పడదు. ఎందుకంటే ప్రతి ఒక్క తత్వము ఈ 3 తత్వాలకు నిర్గుణమైపోతుంది. కాబట్టి సృష్టి ఏర్పడదు. అప్పుడు సృష్టి ఆదిలో పరమాత్మ త్రిగుణంతో సంకల్పం చేశాడు. అంటే త్రిమూర్తులు త్రిమాతలతో కలిపి సంకల్పం చేశారు. అవే వారి ద్వారా సృష్టి ఏర్పడింది. త్రితత్వంతోనే సృష్టి ఏర్పడుతుంది, అంతేగాని 4 తత్వాలతో సృష్టి ఏర్పడదు. సోహం అంటే ఆదిలో నిర్గుణ బ్రహ్మము సగుణ సాకార పరబ్రహ్మముగా దాల్చి అనేక అహంకారాలు సృష్టి చేసింది. కాబట్టి సోహం అయ్యింది. అదే సోహం తర్వాత సోల్ అంటే అహంకారం ఉన్న వ్యక్తి సోహం అనే కాలంలో, సోహం అనే దాన్ని కాలంలో అయినటువంటి
లేదా కాలంలో లీనమైనటువంటి శక్తి లేదా కాలమే. సోహం శక్తిని వేరు, తాను వేరు, కాలం వేరు అనే భ్రమలో ఉంటాడు కాబట్టి ఆత్మను అతను సోల్ అని అంటారు. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి.